అంటే నేనేం బాధపడుతున్నాను అంటే ఇంకొక 10 ఎకరాలు కూడా ఉంది నాకు పక్కన, అది వేరే కంపెనీ వాడుతున్నాను. అయితే మొత్తం ఇది ఎందుకు వాడకపోతున్నా అనే బాధలో ఉన్నా, అంటే మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇస్తే ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనలో కూడా ఉన్నా. ఓకే ఓకే, అట్లా ఇబ్బంది ఏం లేదు కానీ అన్న. నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరన్నా? నా పేరు పారిష్ యాదవ్, మా చింతకుంటపల్లి గ్రామము, కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లా. ఓకే, మరి ఈ పంట వయసు ఎంత అన్న? ఇది 70 days అన్న. ఇప్పుడు వచ్చేసి వెరైటీ వచ్చేసి నుజుడి వాళ్ళది ఆద్య. ఓకే అన్న, ఇప్పుడు ఈ పంటకి ఇప్పటివరకు ఎన్ని స్ప్రేలు చేశారు మీరు? ఇప్పటివరకు 2 స్ప్రేలు చేసినాము. ఓకే, ఏం చేశారన్న? ఫస్ట్ వచ్చేసేసి మొలకెత్తిన తర్వాత 25 days కి ఆక్సివేజ్ ప్రొటెక్స్ కొట్టినాము. ఓకే, కొట్టిన తర్వాత ఏమైందంటే మొలక గ్రోత్ పెరగడము, సైడ్ బ్రాంచెస్ రావడము స్టార్ట్ అయ్యి తేడా కనిపించిన తర్వాత మళ్ళీ 25 days వరకు ఏం చేయలేదు. చేసిన తర్వాత మళ్ళీ 43 days లో లైట్ గా త్రిప్స్, పచ్చదోమ అది కనిపించడం స్టార్ట్ అయింది. దాన్ని చూసేసి మురళన్నకు ఫోన్ చేశాను నేను. ఫోన్ చేస్తే మురళన్న ఏం చెప్పిండు, అది ఎక్స్ట్రా ఆయుష్ 2 తీసుకొచ్చి కొట్టేస్తే పోతుంది అని చెప్పిండు. తీసుకొచ్చి అది కొట్టేసిన. అది కొట్టేసిన తర్వాత చూస్తే ఒక 3 to 4 days కి మొత్తం క్లీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆడికెళ్ళి ఏం చేసిన మొత్తం గూడ రావడము, దగ్గర గూడలు ఈ విధంగా రావడము స్టార్ట్ అయినాయి అన్నట్టు. చూపెట్టండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇప్పటికి చెట్టుకి 20 నుంచి 25 కాయలు ఉన్నాయి. మొత్తం గూడతో లెక్కేసేస్తే 80 నుంచి 90 వరకు ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఇంకా 3వ స్ప్రే ఏం చేయాలన్నా అనే ఆలోచనలో ఉన్నాం. ఇంకా దాన్ని చూసి ఆలోచన చేసి మళ్ళీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని తెలుసుకొని చేస్తామని. ఓకే, ఇప్పుడు మీకు 2వ స్ప్రే కొట్టినప్పుడు త్రిప్స్ అవన్నీ కంట్రోల్ అయిపోయినాయి కంప్లీట్. దగ్గర పూత రావడము అది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది. అది అంటే ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ కొట్టిన స్ప్రే తర్వాత ఈ గ్రోత్ పెరగడం స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ ట్రిప్స్ కోసం ఎక్స్ట్రా ఆయిల్స్ కొట్టాం. ఇప్పుడు మళ్ళీ 3వ స్ప్రే. ఓకే, ఇప్పుడు మీ పక్క పొలం కూడా పక్కతో చేను ఉంది కదా, ఇప్పుడు అది ఇది సేమ్ డే అన్న. అది 2 days వరకు. ఓకే, అది దానికి దీనికి 2 days, మనం 2 days ఫస్ట్, 2 days లాస్ట్. ఇప్పుడు దానికి దీనికి తేడా ఎట్లా ఉంది చెప్పండి? తేడా 99%, 100% కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఈ చేనుకి వచ్చేసి 2 days ఫరక్. 2 days 2 రోజుల తర్వాత ఇది 2 రోజుల తర్వాత ఇది మనం ఫస్ట్ 2 రోజులు, ఇది ఫస్ట్ 2 రోజులు లేదు. దీనికి క్లియర్ గా తేడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీ కుడి మందు ఉంది, మీకు మన మందు స్ప్రే చేయాలి, కెమికల్ వాడుతున్నారు. ఓకే, ఇది మన మందు స్ప్రే చేస్తున్నారు. ఓకే ఓకే, ఈ మందులో మీకు సాటిస్ఫాక్షన్ కదా? సాటిస్ఫాక్షన్. ఓకే, అంటే నేనేం బాధపడుతున్నాను అంటే ఇంకొక 10 ఎకరాలు కూడా ఉంది నాకు పక్కన, అది వేరే కంపెనీ వాడుతున్నాను. అయితే మొత్తం ఇది ఎందుకు వాడకపోతున్నా అనే బాధలో ఉన్నా, అంటే మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇస్తే ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనలో కూడా ఉన్నా. ఓకే ఓకే, అట్లా ఇబ్బంది ఏం లేదు కానీ. ఓకే, మీకైతే 100% సాటిస్ఫాక్షన్. 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు తోటి రైతులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్తాను, ఎందుకంటే మనం ఫస్ట్ కదా, మనం ఫస్ట్ చెప్పాలనుకునే మనమే సక్సెస్ఫుల్ కాకపోయినా మనకు అవతల చెప్తారు, నిన్ను పట్టుకొని నేను వస్తాయి కదా, నేను ఇట్లా అయినా ఇప్పుడు సక్సెస్ కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.